హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో మృతుల కుటుంబాలు ఆందోళన చేశాయి. హస్తినాపురం రోడ్డు ప్రమాదంలో శివ, సందీప్ అనే వ్యక్తులు చనిపోయారు. అయితే ఎఫ్ఐఆర్లో నిందితులను పేరు ఎందుకు చేర్చలేదని పోలీసులను నిలదీశారు బాధితులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల్ని దాచిపెట్టి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. అయితే నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. దోస్తులు వస్తే తెలిస్తే పోలీసులు పోయి కేసు రాసిర్రు. పొద్దున 8 గంటలకు వచ్చినాము. 8 గంటల కానీ వాడిని పిలిపారు. సారు మాట్లాడతామన్నాము. వాని ముక్కు లేదు, వాని ముఖం లేదు, వాని పిలిపేయలేదు, వాని చూపలేదు. ఇంతవరకు వాని అడ్రస్ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపిచ్చిండు. వాని పేరు లేదు, వాని కారు నెంబర్ లేదు, వాని డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఏంది సార్ ఇట్లా రాసినామంటే మీరు రాసినట్టే రాసినాం. మీరు అంటే మా మనోడు చచ్చిపోయి వచ్చి యాక్సిడెంట్ అయ్యి రాసినాం. పోలీసు వాళ్ళని కట్టుకున్నవాడు నైట్ నైటే మాకు తెలియదు. నైట్ 2 ఫోన్ వస్తాయి. ఏదో మాకు ఫోన్ వచ్చింది పోలీసు వాళ్ళు సూట్ కేసులు తిన్నారు నాయన. ఒక కారు హై స్పీడ్ లో వచ్చి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ లో ఒక వ్యక్తి శ్రీధర్ అనే వ్యక్తిని ముందు గుద్ది యాక్సిడెంట్ చేసి ఆ తర్వాత అన్కంట్రోల్ అయ్యి ఆ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు జిప్టో దానిలో చేస్తూ ఉంటారు. ఆ వెహికల్ ఉంటే వాళ్ళని కారు యాక్సిడెంట్ చేయగా వాళ్ళు స్పాట్లోనే చనిపోయినారు. శ్రీధర్కి గాయాలైనాయి. ఇమీడియట్గా మాకు హాస్పిటల్కి శ్రీధర్ని హాస్పిటల్లో షిఫ్ట్ చేసినాం. వీళ్ళని కూడా వాడీని షిఫ్ట్ చేసి పంచనామా చేసుకున్నాం. ఆ కారును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. అది అప్పటికే డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత ఇంజూర్డ్ని కూడా అతనికి కూడా గాయాలైనాయి. అతను కూడా హాస్పిటల్లో చూపించి లీగల్గా అరెస్ట్ చేసినాము. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అరెస్ట్ చేసినాము. అతనికి డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాము. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. చట్టపరంగా చర్యలు మేము తీసుకున్నాము. ఆల్రెడీ కేసు అయింది. చాలా బాధాకరమైన విషయం అయినా కూడా మేము కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళకి చట్టపరంగా న్యాయం చేయడానికి మేము ఎంత కృషి చేయాలో అంత చేస్తాము.